శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, మీరు బ్రాహ్మణ పిల్లలుగా అయ్యారు, కానీ ప్రతిజ్ఞను నిలబెట్టలేకపోతున్నారు అంటున్నారన్నమాట. ఈశ్వరయ్య పిల్లలుగా అయ్యారు, సేవార్థమయ్యారు, కుమారులని పిలిపించుకుంటున్నారు, కానీ ప్రతిజ్ఞను మాత్రం ఉన్నట్టుగా నిలబెట్టలేకపోతున్నారు అంటున్నారు. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? బాబాను తెలుసుకున్నారు, పొందారు, లేదా వారసత్వం కూడా పొందారు. బ్రాహ్మణ పరివారంలో స్వయాన్ని బ్రాహ్మణులుగా అంగీకరించారు. కుమారులుగా అని బిరుదు కూడా వచ్చింది. ఈశ్వరయ్య సేవార్థం నిమిత్తమయ్యారు. సహజ రాజయోగులని కూడా పిలిపించుకుంటున్నారు. ప్రాప్తి యొక్క అనుభవం కూడా చేసుకుంటున్నారు. ఈశ్వరయ్య నశ ప్రాప్తి యొక్క నశ కూడా ఉంది. ప్రాలబ్ధం యొక్క గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. కానీ ముందు ఏమవుతుంది? మాయ ప్రతిజ్ఞను సఫలతాపూర్వకంగా ఎదుర్కోలేకపోతున్నారు. మాయ యొక్క భిన్న భిన్న రూపాలను పరిశీలించలేకపోతున్నారు. అందువలన కొంతమంది మాయ యొక్క బలాన్ని చూసి మేము విజయిగా కాగలమా అని బలహీనం అయిపోతున్నారు. కొంతమంది ఎదుర్కొంటూ అప్పుడప్పుడు విజయం అనుభవం చేసుకుంటున్నారు. అలసిపోయి ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అక్కడే ఆగిపోతున్నారు. కొంతమందికి డైరెక్ట్ బాబా నుండి తోడి మరి సహయోగం తీసుకునే ధైర్యం లేక మార్గంలో నడిచి సహయోగంలో పండగ చేసుకుంటున్నారు. అంటే వారి ద్వారానే తోడు మరి సహయోగం యొక్క ప్రాప్తి లభిస్తుందని భావిస్తున్నారు. డైరెక్ట్గా బాబా యొక్క సహయోగం తీసుకోవట్లేదు. ఎన్ని సంవత్సరాల జ్ఞానంలో ఉన్నా సరే మధ్యలో ఉన్న వ్యక్తుల్ని మెయిన్గా ఉంచుతున్నారు. బాబానేమో లాస్ట్ పెట్టేస్తున్నారు. దీనివల్ల అయితే అసలు బాబాని యథార్థంగా పొందలేరు, తెలుసుకోలేరు, అనుభవజ్ఞులుగా కాలేరు, ప్రాప్తి కూడా ఉండదు. ఇవి చాలా తెలుసుకోవలసిన విషయాలు. అది బాబాని అడిగి చేస్తున్నామంటే ఎవరు కూడా గౌరవం ఇవ్వట్లే, వెత్తిల్లడి చెయ్యాలంటున్నారు. దానివల్ల మీకు లాభం అంటూ ఉండదు అంటున్నారు పరమాత్మ. ఇక్కడ కర్మల గుహగతి చెప్తున్నారు. కొంతమందికి డైరెక్ట్ బాబా నుండి తోడు మరి సహయోగం తీసుకున్న ధైర్యం లేక మార్గంలో నడిచి సహయోగులనే పండగ చేసుకుంటున్నారు. అంటే వారి ద్వారానే తోడు మరి సహయోగం యొక్క ప్రాప్తి లభిస్తుందని భావిస్తున్నారు. బాబాకు బదులు ఏదో ఒక ఆత్మను తోడుగా భావిస్తున్నారు. అందువలన బాబా నుండి వేరైపోతున్నారు అని అంటున్నారు పరమాత్మ. అచ్చా